So all these are equations of motion for uniform acceleration only. So first equation what we have derived was v equal to u plus at. Clear? Are they? V equal to u plus at, equation of motion. This is, we're calling it as the first one. Okay, the first equation of motion. And the next one is the second equation of motion, which is s equal to ut plus half at square. And I think you might have studied this in your schooling. School lo చదివి ఉంటారేమో అనుకుంటున్నాను. v equal to u plus at, s equal to ut plus half at square, ఇవన్నీ చదివారు కదా. సో బట్ అవన్నీ అంటే ఆ డెరివేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ డెరివేషన్ కొంచెం క్యాల్కులస్ యూస్ చేసి చేసాం మనం. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఎక్స్ప్రెషన్, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? v is equal to u plus at is expression 1, and the second one is s is equal to ut plus half at square is the second one. So I would like to eliminate t. t అనేది ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. t ఎలా ఎలిమినేట్ చేస్తానమ్మా? ఎస్, వెరీ గుడ్. ద థర్డ్ ఈక్వేషన్ ఇస్ నైస్ శ్రీహంసిక. t అనేది ఎలా ఎలిమినేట్ చేస్తా అంటే t లేకుండా ఒక ఈక్వేషన్ కావాలి నాకు. ఓకే, t లేకుండా ఒక ఈక్వేషన్ కావాలి అంటే సింప్లీ ఏం చేస్తానంటే, వెరీ సింపుల్, ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అందులో v ఈక్వల్ టు u ప్లస్ at కదా. కెన్ ఐ రైట్ v మైనస్ u బై a యాజ్ t? దాన్ని అలా రాయొచ్చా? యూజింగ్ from 1. v equal to u plus at లో v minus u by a అంటే t ఏ కదమ్మా. ఎస్, a plus b equal to c. ఇదేం ఈక్వేషన్ బాబు? b, ఓకే, v equal to u plus at లో t అనేది నేను తీసుకెళ్ళి నేను సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తానమ్మా. అప్పుడు s ఏమొస్తుందో చూడండి. s is equal to u into t ప్లేస్ లో v minus u upon a. Correct? Let me write it this way. u into t అంటే v ఇలా రాస్తున్నా, v minus u by a. డిఫరెన్షియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ హాఫ్ ఇంటూ a ఇంటూ t స్క్వేర్ అంటే v minus u by a whole square. Is this step clear to everyone? s is equal to ut plus half a. t ప్లేస్ లో v minus u by a రాసానమ్మా. రైట్, దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. సో s is equal to ఇక్కడ u into v, uv minus u square, ఓకే, డివైడెడ్ బై a ప్లస్ ఒక a ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ లో ఒక a మిగులుతుంది. సో 1/2a అని రాసుకోవచ్చు దాన్ని. v minus u హోల్ స్క్వేర్ అంటే v స్క్వేర్ ప్లస్ u స్క్వేర్ మైనస్ 2uv. కరెక్ట్? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. దీన్ని ఫర్దర్ గా సాల్వ్ చేస్తే ఎల్సిఎం ని మనం 2a తీసుకోవచ్చమ్మా. 2a ఇస్ ఎల్సిఎం. సో తీసుకుంటే పైన 2 తో మల్టిప్లై చేయాలి. 2uv మైనస్ 2u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ u స్క్వేర్ మైనస్ 2uv. ఇందులో మీకు ఏమర్థమైందమ్మా? ఏమన్నా క్యాన్సిల్ అవుద్దా? అలాంటివి ఏమైనా అర్థమయ్యా? I think these two will get cancelled, right? ఈ మైనస్ 2u స్క్వేర్ ప్లస్ u స్క్వేర్ కాస్త మైనస్ u స్క్వేర్ అవుతుంది. అంటే s is equal to ఏమవుతుందంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 2a. సో ఆ 2a ని లెఫ్ట్ సైడ్ కనుక నువ్వు పంపించినట్లయితే you will get v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ is equal to 2as, which is the third equation of motion. దీన్ని మూడో సమీకరణం లాగా నేను ట్రీట్ చేస్తున్నా. థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దిస్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. థర్డ్ ఈక్వేషన్ of motion.
Okay. Is it clear? Or v square minus u square equal to s. ఇవన్నీ మీకు తెలిసినవే, బట్ వాట్ వి హావ్ డన్ ఈజ్ డెరివేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. ఈ డెరివేషన్ చేసేటప్పుడు మీకు అసలు లిమిట్స్ అంటే ఏంటి, ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, అవి ఇవి ఎక్సెట్రా అర్థం అవుతాయి అన్నమాట. సో 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అందరికి ఓకే కదా, రైట్. అయితే ఫోర్త్ కూడా ఉందిరా, ఫోర్త్ కూడా చేద్దాం. ఫోర్త్ ఏంటంటే ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ covered in nth second. The equation for displacement covered in nth second. Equation for displacement covered in nth second. ఏంటో displacement covered in nth second అంటే, let me explain this. nth second అని అప్పుడు అడుగుతూ ఉంటాడు. nth second అంటే ఏంటో చూద్దాం ముందు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక షాప్కి వెళ్ళడానికి 10 seconds పట్టిందిరా. సపోజ్ నేను ఇక్కడ నుంచి ఒక షాప్కి వెళ్ళడానికి 10 seconds పట్టింది. ఇది హోమ్, ఇది షాప్. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి 10 seconds పట్టింది. ఓకే, నేను ఫస్ట్ సెకండ్ లో కొంత ట్రావెల్ చేస్తా. సెకండ్ క్లాక్ టిక్ అయ్యేటప్పుడు రెండవ సెకండ్ లో కొంత ట్రావెల్ చేస్తా. థర్డ్ సెకండ్ లో కొంత ట్రావెల్ చేస్తా. ఫోర్త్ సెకండ్ లో కొంత ట్రావెల్ చేస్తా. అండ్ ఫిఫ్త్ సెకండ్ లో కొంత ట్రావెల్ చేస్తా. అలా 10 seconds లో కొంత ట్రావెల్ చేస్తా. అంటే ఈ జర్నీ, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అంటే, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 second. ఇది కూడా డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 second. ఇది కూడా డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 second. కాకపోతే ఈ 1 second అనేది థర్డ్ సెకండ్ అనమాట. ఈ 1 second అనేది ఫస్ట్ సెకండ్ కి 1 second కి థర్డ్ సెకండ్ కి 3 seconds కి డిఫరెన్స్ అర్థమైందా? డిస్టెన్స్ ట్రావెల్ లేదా డిస్ప్లేస్మెంట్ ఇన్ 3 seconds అంటే, 3 seconds అంటే మీనింగ్ ఏంటంటే 1 2 3. ఈ 3 seconds లో ఎంత ట్రావెల్ చేసావో దాన్ని మనం t = 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 seconds లో ట్రావెల్ చేస్తుంది వస్తుంది. కానీ ఫస్ట్ సెకండ్ లో ఎంత ట్రావెల్ చేసావు, సెకండ్ లో ఎంత ట్రావెల్ చేసావు, థర్డ్ లో ఎంత ట్రావెల్ చేసావు, ఇది మనం కనుక్కోవాలనుకుంటున్నాం. అర్థమైందా పాయింట్? సో అలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ nth second కావాలంటే, ఇప్పుడు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 5th second కావాలనుకోరా. 5th second డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 5th second కావాలంటే ఏం చేయాలంటే, 5 seconds ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ లో నుంచి 4 seconds ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ తీసేస్తే 5th second ట్రావెల్ చేసింది వస్తుందిగా. లెట్ మీ రిపీట్ దిస్. 5 seconds ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ లో నుంచి 4 seconds ట్రావెల్ చేసింది తీసేస్తే ఆ వచ్చేది 5th second. అర్థమైందా ఇది? సో in order to calculate the displacement in nth second, what you have to do is find the displacement for n seconds, find the displacement for n-1 seconds, and then subtract these two, then you will get displacement in nth second. So what you have to do is, the displacement for nth second would be simply, what you have to do is displacement in n seconds. Displacement in n seconds. n seconds లో డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుంది మనం చూసాం. ఆ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఉంది కదా, s = ut + ½ at². అందులో సప్లై చేస్తే s = u × t అంటే n కాబట్టి un + ½ an². ఇది అర్థమైందమ్మా? దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ n seconds. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్ ఇన్ n-1 seconds.
displacement in n minus 1 seconds. Displacement in n minus 1 seconds. అప్పుడు ఇది S1 అనుకోండి, ఇది S2 అనుకోండి సపోజ్. దెన్ U ఇంటూ ఇక్కడ ఏం రాయాలి, n minus 1 ప్లస్ హాఫ్ ఇంటూ a ఇంటూ n minus 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, సపోజ్ దిస్ ఈక్వేషన్ ఇస్ ఈక్వేషన్ 4 అనుకోండి, అండ్ ఇది ఈక్వేషన్ 5 అనుకోండి. ఇప్పుడు 4 minus 5 ఏనా మీరు చేయాల్సింది? 4 minus 5 ఏనా? 4 minus 5 చేస్తే ఏమొస్తుందండి? 4 minus 5 చేస్తే ఏమొస్తుంది? డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్ వస్తుంది. క్లియర్ అమ్మా? ఇది అందరు క్లియర్, అర్థమవుతుందా? సో లెట్ us do డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్ కి ఇలా పేరిద్దాం. లెట్ Sn be displacement in nth second. So then I can write Sn is equal to S1 minus S2. Clear? So let's do this. What is the value of Sn? Un plus half an square plus u into n minus 1, sorry, minus u into n minus 1 plus half a into n minus 1 whole square. Okay, let's solve this. ఇక్కడ un as it is రాసిందా, ప్లస్ హాఫ్ an స్క్వేర్ మైనస్ ఇక్కడ బ్రాకెట్ అలాగే రాస్తుంది u ఇంటూ n un మైనస్ u ప్లస్ హాఫ్ ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. So solve this. So this is un plus half an square minus un plus u minus half a into n square plus 1 minus 2n. Okay, so look at this. I think eun cancel అయిపోతుంది. ఇందులో కూడా ఒక హాఫ్ an స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుందో అది రాస్తాను, చూడండి మరి అర్థమైందో లేదు. ఇక్కడ హాఫ్ an స్క్వేర్ క్యాన్సిల్ అయితే u, సరే మొత్తం రాస్తానులేండి, హాఫ్ an స్క్వేర్ ప్లస్ u, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మైనస్ హాఫ్ an స్క్వేర్ minus a by 2 plus half a into 2n. సో దీంట్లో మళ్ళీ ఏమన్నా క్యాన్సిల్ అయ్యేది ఉందా అంటే half an square cancel. సో ఫైనల్లీ వాట్ ఈస్ లెఫ్ట్ ఈజ్ u. ఈ రెండిట్లో నుంచి a కామన్ తీస్తాను. a కామన్ తీస్తే u ప్లస్ a ఇంటూ ఇక్కడేమో 2n/2 ఉంది, అక్కడేమో మైనస్ 1/2 ఉంది. అంటే ఫైనల్ గా డిస్ప్లేస్మెంట్ ఇన్ nth సెకండ్ ఏమొచ్చిందంటే u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1. u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1. ఈస్ దిస్ ఎక్స్పాన్షన్? ఓకే, జనరల్ ఎక్స్పాన్షన్ మ్యాథమెటికల్ ఎవరైనా చేసుకోవచ్చు. సో ఎనీవన్ కెన్ డూ దట్, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. సో వాట్ యూ హ్యావ్ గాట్ హియర్ ఇస్, సో డిస్ప్లేస్మెంట్ ఇన్ nth సెకండ్ ఫైనల్లీ కెన్ బి రిటన్ యాజ్ Sn is equal to u plus a/2 into 2n minus 1. Okay. This I am calling it as fourth equation of motion. So altogether 4 గుర్తు పెట్టుకోవాలి. 4 కి డెరివేషన్స్ ఈరోజు చెప్పాను అనమాట. This is the fourth
equation of motion. Fourth equation for uniformly accelerated. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం మనం. ఈ రోజు ఇదంతా ఒకసారి మీరు చూసి చదివి ఎలా వచ్చింది ఏంటో తెలుసుకొని యూనిఫామ్లీ యాక్సలరేట్ అంటే ఏంటి అని నేర్చుకోవాలమ్మా. సో టోటల్ ఈక్వేషన్స్ ఒకసారి రాద్దాము, అన్ని 4 ఏదైతే ఉన్నాయో అన్ని ఒకసారి రాద్దాము. Is the voice clear? రిప్లై చేయట్లేదు ఎవరు అందుకే. సో ఫస్ట్ వన్ is V is equal to U plus AT. Second one, S is equal to UT plus half AT square. Third one, V square minus U square is equal to 2AS. And fourth one is displacement covered in nth second, U plus A by 2 into 2n minus 1. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫర్ యాక్సలరేషన్ కాన్స్టెంట్ అయితేనే, కాన్స్టెంట్ యాక్సలరేషన్ అయితేనే ఇది పాసిబుల్. ఒకసారి ఈ ఈ ఎక్స్ప్రెషన్ గురించి చూడండి. V ఈక్వల్ టు U ప్లస్ ATలో ఎస్ ఈజ్ అబ్సెంట్. అందులో ఎస్ ఉండదు, డిస్ప్లేస్మెంట్ ఉండదు. ఇక్కడ V ఉండదు, ఇక్కడ T ఉండదు. ఈ 3 ఈక్వేషన్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ అన్ని ఈక్వేషన్లో A కంపల్సరీ ఉంటుంది. A అండ్ U కంపల్సరీ ఉంటుంది అన్ని ఈక్వేషన్లో. All the equation consist A and U, which means U initial speed compulsory ఇవ్వాలి, acceleration కూడా compulsory ఇవ్వాలి. ఆ పాయింట్ అర్థమైందా? All the equations consist, all the 4 equations, all the 4 equations has U and A. So U is what? Initial velocity. U is initial velocity. And A is acceleration. ఆ రెండు లేకుండా అసలు ప్రాబ్లమే సాల్వ్ రాదు. సపోజ్ ఇక్కడైనా ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇలా వస్తుంది అనుకోండి, ఏంటి, ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అని అప్పుడు అన్నాడు అనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే మీనింగ్ ఏంటన్నా? U ఈజ్ ఈక్వల్ టు 0 అనేగా, ఇనిషియల్ స్పీడ్ 0 అనేగా అర్థం. అవునా కాదా? Particle starts from rest, meaning what? Initial speed is 0. A proof. Fourth equation of motion ki proof anna పైన చేస్తుంది ఏంటి అన్న? ఇదేంటి? ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ప్రూఫ్ కాదా ఇది? ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా. ఓకే ఓకే.
సి ఏం లేదు నాన్న, ఇదంతా ఇక్కడ నేనంతా చేసింది ఏంటంటే ఇదంతా బేసిక్ మ్యాథ్స్ సాల్వ్ చేయడమే. అది ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకోవచ్చు. ఎలా చేసిన ఎలా చేసినా అంతే వస్తుంది అది. అయితే ముందు మెయిన్ గా ఇది రాయగలగాలి మీరు. ఇప్పుడు ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఉంది. ఇందులో టీ ఈక్వల్ టు నేను 4 పెట్టాను అనుకోరా. ఇక్కడ టీ ఈక్వల్ టు 4 పెట్టాను అనుకో, మీనింగ్ ఏంటి? 4 సెకండ్స్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేసావో ఆ వాల్యూ వస్తుంది కదా. టీ ఈక్వల్ టు 4 పెడితే 4 సెకండ్స్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేశానో ఆ వాల్యూ వస్తుంది, అవునా? కానీ 4th సెకండ్ లో ఎంత కవర్ చేశానో అది రాదు కదా. 4th సెకండ్ లో ఎంత కవర్ చేశానో అది రాదు కదా. సో అది రావాలంటే నేను ఏం చేయాలి అంటే, నేను ఇందాక ఆ పాయింటే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకటి. ఇదంతా చేసే ముందు ఆ 4th ఈక్వేషన్ ఒకసారి నువ్వు చూడు. నేను ఏమన్నానంటే, అరే నేను ఇంటి దగ్గర నుంచి హోమ్ నుంచి ఒక చిన్న ఏదో కూరగాయలు వెజిటేబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 సెకండ్స్ పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. సో 5 సెకండ్స్ పట్టిందంటే ఫస్ట్ 1 సెకండ్ లో ఫస్ట్ సెకండ్ లో ఎంతో ట్రావెల్ చేస్తా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇప్పుడు ఇది కూడా 1 సెకండ్ టైమే, ఇది కూడా 1 సెకండ్ టైమే, ఇది 1 సెకండ్, ఇది 1 సెకండ్. ఇవన్నీ కలిపితే 5 సెకండ్స్ అయినాయి. నేను టీ ఈక్వల్ టు 5 ని ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ మొత్తం డిస్ప్లేస్మెంట్ వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏం తెలుసా, 5th సెకండ్ లో ఎంత ట్రావెల్ చేశానో కావాలి నాకు. 5th సెకండ్ లో ఎంత ట్రావెల్ చేశానో కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే మొత్తం 5 సెకండ్స్ లో ఎంత ట్రావెల్ చేశానో అది కనుక్కొని 4 సెకండ్స్ లో ఎంత ట్రావెల్ చేశానో అది తీసేసాను అనుకోరా, 5th సెకండ్ లో మాత్రమే ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ వస్తుంది, అవునా? If you want to find out the displacement traveled in 5th second, what you have to do is subtract displacement in 5 seconds to displacement in 4 seconds. 5 seconds travel చేసిన డిస్ప్లేస్మెంట్ లో నుంచి 4 seconds ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ తీసేస్తే 5th సెకండ్ ఏదైతే ట్రావెల్ చేసావో అది డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అర్థమైందా? సో అదే నేను ఇక్కడ చేశాను. నేనేం చేశానంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎన్ సెకండ్స్ క్యాలిక్యులేట్ చేశాను. ముందు ఎన్ అని ఏదో ఒక టైం తీసుకొని డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎన్ సెకండ్స్ క్యాలిక్యులేట్ చేశాను. ఎంత అది డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎన్ సెకండ్స్ అంటే, డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎన్ సెకండ్స్ అంటే ఇది వచ్చింది. ఓకే, S1 is equal to U1, S1 is equal to UN plus half AN square. Next, displacement in n minus 1 seconds. U into n minus 1 plus half into A into n minus 1 whole square. Simple గా వీళ్ళిద్దరిని సపరేట్ చేసా. సపరేట్ చేస్తే నాకు ఎంత సెకండ్ లో ఎంత వచ్చిందో తెలుస్తుంది. దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ nth సెకండ్. ఇప్పుడైనా అర్థమైందా లేదా? ఓకే.